ఆగస్టు 11 సోమవారం గోచార ఫలితాలు. ఓం గణనాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతీ ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు ఆగస్టు 11వ తేదీ సోమవారం. ఈనాటి పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం కృష్ణపక్ష విధియ పగలు 11:41 వరకు ఉంది. శతభిష నక్షత్రం పగలు 3:12 వరకు ఉంది. వర్జన్ రాత్రి 9:22 నుంచి 10:55 వరకు ఉంది. అమృత ఘడియలు ఉదయం 8:04 నుంచి 9:35 వరకు ఉన్నాయి. సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సాయంత్రం 4 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. మధ్యాహ్నం దుర్ముహూర్తం 12:31 నుంచి 1:21 వరకు. ఈరోజు విజయవాడకు సూర్యోదయం 5:45 సూర్యాస్తమయం 6:26. ఇక ఈరోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సాయంత్రం 4 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మరి పగలు 12 గంటల సమయం అనుకూలంగా ఉంది. ఇక ఈరోజు గ్రహచారాన్ని చూస్తే మరి రాహు కుంభంలో చంద్రుడితో కలిసి ఉన్నారు. శని మీనంలో ఉన్నారు. శుక్ర గురువులు ఇద్దరు కూడా మిథునంలో ఉన్నారు. రవి బుధులు ఇద్దరు కూడా కర్కాటకంలో ఉన్నారు. కేతువు సింహంలో, కుజుడు కన్యలో ఉన్నారు. రేపటి రోజు సంకట చతుర్థి. సంకట చతుర్థి వ్రతం ప్రతి బహుళ చవితి నాడు ప్రదోషకాలంలో ఆచరించిన వాళ్ళకి గణపతి యొక్క అనుగ్రహం లభించి ఆ విఘ్నేశ్వరుడు సమస్తమైనటువంటి కష్టాలు పోగొడతాడు అని నియమంగా చాలా శ్రద్ధగా భక్తిపూర్వకంగా ఆచరించినటువంటి వాళ్ళందరికీ కూడా ప్రత్యక్షంగా మంచి ఫలితాలు వచ్చినటువంటి సందర్భాలు కనబడుతున్నాయి. అలాగా నియమానుసారంగా ఆ వ్రతాన్ని ఆచరించిన వాళ్ళు, తద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఇంకా ఆ వ్రతాన్ని ఆపమన్న ఆపరు. అంత చక్కగా చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. మరి అందరూ కూడా ఆ సంకట చతుర్థి వ్రతం యొక్క కథని చక్కగా పుస్తకం తెచ్చుకొని దాంట్లో వ్రతాచరణ, వ్రత కథ, వ్రత విధానం గురించి మొత్తం తెలుసుకుని ఆచరించి శుభ ఫలితాలు పొందుతారని చెప్పి ఆశిస్తూ ఈనాటి గోచార ఫలితాలు చూద్దాం. ఓం శివరామ గోవిందనారాయణ మహాదేవ. ఓం శివరామ గోవిందనారాయణ మహాదేవ. ఓం శివరామ గోవిందనారాయణ మహాదేవ. మేషరాశి. అన్ని కార్యక్రమాలు కూడా ఈ రోజున చాలా తెలివిగా ఓర్పుగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. కొన్ని సందర్భాల్లో పనులు వాయిదా వేద్దామనేటువంటి లక్షణాలు పెరుగుతాయి. ఉద్యోగంలో మంచి మార్పులు ఉంటాయి. వ్యాపారం అనుకున్న రీతిగా బాగా నడుస్తుంది. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి. ఆర్థిక లావాదేవీలు, ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఈ రోజున తెలివిగా ఓర్పుగా పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. పనులు వాయిదా వేద్దాం అనేటువంటి లక్షణం మాత్రం వదులుకోమని చెప్పేసి సూచిస్తున్నాం. వృషభ రాశి. అద్భుతమైన రోజు ఈరోజు. గ్రహచారం చాలా గొప్పగా ఉంది. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అందరి దగ్గర నుంచి మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని విషయాలను కూడా చాలా చక్కగా ప్రవర్తించి మంచి నిర్ణయాలు తీసుకుంటూ సుఖంగా ముందుకు వెళ్తారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో సత్ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి ఈ రోజున గ్రహచారం చాలా అద్భుతంగా ఉంది. చాలా మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి. భవిష్యత్తు మీద ఆశ జనిస్తుంది. కొత్త కొత్త వ్యవహారాలు చేస్తారు. భవిష్యత్తులో మీకు లాభాలు వచ్చేట్టుగా మీరు వాళ్ళ స్నేహపూర్వకమైనటువంటి వ్యవహారంగా ముందుకు వెళ్తూ ఎన్నో లాభాలు అందుకునే అవకాశం వస్తుంది. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు చాలా బాగా అందుతూ ఉంటాయి. మిథున రాశి. వీళ్ళకు కూడా ఈ రోజున గ్రహచారం చాలా బాగుంది. గురు శుక్రులు జన్మంలో ఉండి చాలా అనుకూలిస్తూ ఉంటారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో శుభవార్తలు వస్తాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మంచి జీవనం చేస్తారు. మంచి ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఈ రోజున
చాలా చక్కనైనటువంటి ఫలితాలు అందుతూ ఉంటాయి. కర్కాటక రాశి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక విషయాలు జాగ్రత్తగా ఉండాలి, ప్రయాణ విషయాలు జాగ్రత్తగా ఉండాలి, మీరు ఎవరితోనో మాట్లాడేప్పుడు జాగ్రత్తగా ఉండాలి, కలహాలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, వాహనాలతో ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ సుఖంగా శాంతంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళేలాగా ప్రయత్నం చేసుకోమని చెప్పి సూచిస్తున్నాం. తర్వాత పునరుసు 4వ పాదం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త అవసరం. పుష్యమి నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు, చక్కటి ఫలితాలు పొందుతారు. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతోంది. సింహరాశి ప్రతి పనిలోనూ కూడా చాలా చక్కనైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మఘా నక్షత్రం వాళ్ళు చాలా ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్తారు. పుబ్బా నక్షత్రం వాళ్ళు ఎటువంటి సమస్య లేకుండా మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్తారు. ఉత్తర 1వ పాదం వాళ్ళకి ఎన్నో లాభాలు చేకూరుతాయి, లాభదాయకమైన జీవితాన్ని గడుపుతూ ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తర్వాత కన్యారాశి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, ఆరోగ్య విషయం బాగుంటుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు తీసుకుంటారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా చక్కటి లాభాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళు తెలివిగా, ఓర్పుగా అన్ని విధాల విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్తారు. హస్త నక్షత్రం వాళ్ళకి మంచి జీవితం గడిపే అవకాశం ఉంది. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి ఎన్నో విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే కాలం ఈ రోజున అనుకూలిస్తోంది. తర్వాత తులారాశి కొన్ని ఆటంకాలు ఉంటాయి, కొన్ని చోట్ల ప్రయాణ అసౌకర్యాలు ఏర్పడతాయి, వాహనాలు చికాకు పెట్టే అవకాశం ఉంది. మీరు ఈ రోజున ఏదైతే అత్యవసరం అనుకుంటూ ఉంటారో ఆ అత్యవసరమైన పనిలో ఏదో రకమైనటువంటి ఆటంకాలు వచ్చే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు స్వయంగా చూసుకోండి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచండి. ఎవరి వ్యవహారాలను కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైన ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఈ రోజున తులారాశిలో ఉన్నటువంటి చిత్త 3, 4 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీల్లో ఇబ్బందులు వస్తాయి. స్వాతి నక్షత్రం వాళ్ళకి ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్త అవసరం అని చెప్పి సూచిస్తున్నాం. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళు అన్ని విధాలా కూడా తెలివిగా, ఓర్పుగా సమస్యలు దాటుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. వృశ్చిక రాశి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, ఆరోగ్య విషయాలు బాగుంటాయి, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని విధాల శాస్త్రీయంగా ప్రవర్తిస్తూ చాలా చక్కటి ఫలితాలు తీసుకుంటారు. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు కూడా మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అన్ని విధాల లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతోంది. తర్వాత మరి నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలని కూడా మీరు స్వయంగా చూసుకుంటే చాలా లాభదాయకంగా ఉంటుంది. ఎవరి మీద ఆధారపడితే ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయని చెప్పి గమనించుకుంటారని భాషిస్తూ ధనురాశి కుటుంబ విషయాల్లో, ఉద్యోగ విషయాల్లో, వ్యాపార విషయాల్లో లాభాలు అందుకుంటారు. ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. ఆరోగ్య విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉండే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా సత్ఫలితాలు తీసుకుంటూ సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అన్ని విధాల లాభాలు అందుకుంటారు. మూలా నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు ఎంతో శ్రమ చేసి మంచి ఫలితాలు అందుకుంటారు. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు కూడా చాలా అనుకూలంగా నడిచే అవకాశం ఉంది. మకర రాశి ఈరోజు మకర రాశి వాళ్ళు చిన్న ఆటంకాలను ఎదురుచూస్తారు. రవి, బుధ, కేతు, కుజుల యొక్క సంచార అనుకూలం లేకపోవడం, అవసరానికి మీకు తగ్గట్టుగా ఆదాయం అందకపోవడం, అలాగే ఏదైనా వ్యవహారం చేపడితే ఆ వ్యవహారంలో కావాల్సిన వనరులు సమకూరకపోవడం, ఇట్లాంటి కొన్ని సమస్యలు వెంటబడే అవకాశం ఉంది. ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఈ రోజున రుణ సదుపాయాలు చేకూరకపోవడం, ఉద్యోగ వ్యాపార విషయాల్లో సమస్యలు చేరడం, అలాగే కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. కొంచెం ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోమని చెప్పి సూచిస్తున్నాం. కుంభరాశి
ఆర్థిక లావాదేవీలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త అవసరం. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలు ఎక్కువ కలవ చేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. మిత భాషణ, ఓర్పు చాలా అవసరం. అంతేకాకుండా ప్రతి విషయాన్ని కూడా మీరు కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటే చాలా ఉత్తమమైన ఫలితాలు వచ్చే అవకాశం అని చెప్పి సూచిస్తూ ఉన్నాం. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఉద్యోగ వ్యాపార విషయాల్లో, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త అవసరం. మీనరాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకునే అవకాశం వస్తుంది. పూర్వభద్ర 4 పాదం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఉత్తరభద్ర నక్షత్రం వాళ్ళకి అన్ని విధాల సత్ఫలితాలు ఉంటాయి. రేవతి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్ మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దశతు.